ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే కొర్ర దోశ. కొర్రలతో మనం ఏంటి అంటే దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదేంటి అంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసెస్ కొర్రలు. ఏదైనా సరే బావ, మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసెస్ కొర్రలు, సామలు, ఊదలు అన్నీ తీసేసుకోవచ్చు. దానికి జస్ట్ మనం సేమ్ మనం దోశ పోసుకుంటాం కదా, అట్లాగే పోసేసుకోవాలి. ఇదిగోండి, మనం సేమ్ నార్మల్ దోశ ఎట్లా వేసుకుంటామో అట్లాగే చేసుకోవాలి బాబా. ఏం డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఏంటంటే కొర్రలతో టిఫిన్స్ ఏమంటారు, కొర్రలు ఉడికిచ్చి తినడం అట్లా కాకుండా ఇట్లా దోశ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన సేమ్ నేను బయట బండ్లపైన ఎలా చేస్తారో అంత స్పెషల్గా ఎమ్మీగా చేస్తున్నాను. దానిపైన ఉప్మా వేసాను. ఇప్పుడు ఇంకా సజ్వన్ చట్నీ దొరుకుతుంది కదా బాబా, మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కొనుక్కోవచ్చు. సజ్వన్ చట్నీ ఒక 2 స్పూన్స్. ఇంకా దాంట్లోకి బటర్ యాడ్ చేస్తున్నాను. ఒక క్యూబ్ ఆఫ్ బటర్. అంటే ఇందులో మెయిన్ స్పెషల్ ఏంటంటే బాబా టమాటా ఇలా జస్ట్ ఇట్లా చేత్తో ఇలా నలిపేసి టమాటా కూడా అందులో వేసేయాలి. చాలా ఎమ్మీగా ఉంటుంది బాబా. అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ దోశ. అందులోకి ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండేసేయాలి. నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇందులోకి. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీన్నంతా. సేమ్ మనం బయట బండ్ల పైన తర్వాత హోటల్స్ పైన తింటాం కదా, అలాగే ఉంటుంది. అసలు ఏం టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి. బియ్యం దోశకి ఈ దోశకి చాలా ఇంకా క్రిస్పీగా ఎమ్మీగా వస్తుందండి. అసలు ఇది మనం సేమ్ ఆ ప్రాసెస్లో చేసేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా, అసలు ఎవరికి తెలియదండి ఇది కొర్రలతో చేశారు, ఇది సామలతో చేశారు, ఎవరు గుర్తు కూడా పట్టలేరు. ఈరోజు మనం ఏంటి అంటే కొర్రలతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పొడి మన ఇంట్లో ఉన్న పొడి లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. నేనైతే మునగాకు పొడి వేస్తున్నాను. లైట్గా మునగాకు పొడి, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ మన ఇష్టం అండి. ఈరోజు మాత్రం నేను ఓన్లీ ఆనియన్స్ స్ప్రింకిల్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకోండి. తర్వాత పన్నీర్, చీజ్ మన ఇష్టం అండి. ఇంకా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఈరోజు మాత్రం పన్నీర్ వరకు వేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు. అరే మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బియ్యం తినట్లేదు, అట్లా టెన్షన్ ఏమి ఉండదండి. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా వచ్చేస్తుంది దోశ. చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్గా బియ్యంతో చేసే దోశ అసలు మర్చిపోతారు. ఇదే కావాలన్నంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా బాబు తిని చెప్తాడు ఎలా ఉంటుందో. దోశ ఎంత ఎమ్మీగా ప్రిపేర్ అయిందో చూసారా, క్రిస్పీగా ఎమ్మీగా. చూడండి, దోశ ఫ్లిప్ చేస్తాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అసలు. దీనికి కొర్రల దోశ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? ఇట్లా ఎమ్మీగా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మా బాబుకి పెట్టి చూపిస్తాను. దోశ ప్రిపేర్ చేశాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పినానా. ఇదిగో పల్లి చట్నీలే, కానీ 2 టైప్స్ చేస్తానండి. ఇదిగోండి 2 టైప్స్ ఆఫ్ పల్లి చట్నీ. తిని చూసే పెట్టా టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ ఎలా ఉందా అది? దోశ చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మా. ఏంటి తెలుసా బెట, అది బియ్యంతో ప్రిపేర్ చేసినది కాదు, కొర్రలతో ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా నీకు అసలు? అస్సలు లేదు. బాగుందా? ఎమ్మీ ఉందా? థ్యాంక్ యూ.